గురుగారు, ఓంకారం అన్ని మంత్రాల సారం. ఈ ఓంకారాన్ని అన్ని మంత్రాలతో సమన్వయం చేస్తాం. ఓంకారానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యస్య ప్రకృతిలీనస్య అని ఒక ప్రమాణ శ్లోకం. ఎవరు యః పరః స మహేశ్వరః అని మనకు బోధాయన మహర్షి చెప్పిన సూక్తం. యో వేదాదౌ, వేదానికి ఆరంభంలో ఉన్నది ఓం అన్న శబ్దం. వేదం చివరలో ఉన్నది మళ్ళీ అది కూడా ఓం ప్రణవమే. ఆదౌ ప్రణవముచ్చార్య, ఓంకారానికి ప్రణవం అని పేరు. ఆదౌ ప్రణవముచ్చార్య, ముందుగా ఓంకారం చెప్పాలి. ఓంకారానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఆ ఉ మ అనే 3 అక్షరాల సంపుటీకరణంగా ఓం అనే ప్రణవాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. నాభిస్థవన్ని మాహంతి సప్రేరయతి మారుతం అంటాడు పాణిని అష్టాధ్యాయిలో. మహిళలు ఓం ప్రణవాన్ని ఉచ్చరించరాదు, ఇది శాస్త్ర ప్రమాణం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, ఇలా అష్టోత్తరనామాలు చెబుతూ ఉన్నాం అనుకోండి. మహిళలు ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః అనరాదు, ప్రణవం చెప్పకూడదు అని శాస్త్రం. ఎందుకని? నాభి, హృదయంలో ఉండేటటువంటి ఇతరములైనటువంటి సమస్త అవయవములకు ఈ ప్రణవాన్ని ఉచ్చరించడంలో కాస్త ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. ఓం అని పలికినప్పుడు ఉదర కండరాలు బిగదీసుకుంటాయి. ఓమిత్యేకాక్షరం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఏ వేదాన్ని చూసినా, ఏ దైవ రూపాన్ని అర్చించే క్రమంలో చూసినా శాస్త్ర ప్రమాణాలు, ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇలా ప్రవచనం చేస్తూ ఉంటాయి. ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణ ఇది పంచ అక్షరాణి, ఇది నారాయణోపనిషత్తు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని, ఇలా చెప్పడంలో ఓం అని చెప్పగానే ఈ దేహంలో ఉండేటటువంటి అగ్ని శక్తి, వేడి, అది రెట్టింపు అవుతుంది. లోన కాస్త స్థిమితంగా ప్రశాంతంగా ఉన్న కుండలిని శక్తి జాగరూకతం అవుతుంది. ఏమిటి తెలుసుకుందాం అనే జిజ్ఞాస అది పెరగడంతో మనిషిలో ఒక ఉద్వేగభరిత స్వభావం పెరుగుతుంది. మహిళలకు అంత తీవ్ర ప్రకృతి వద్దు అని శాస్త్ర ప్రమాణం నిషేధించింది. ఇది 2వ కారణం అవుతుంది. మొదటిది ఆ కండరాల మధ్యన ఉండేటటువంటి రాపిడి కారణంగా, ఉదర సంబంధిత అవయవాలకు వచ్చేటటువంటి సమస్యల కారణంగా పునరుత్పాదక వ్యవస్థ అంతా కూడా ఇబ్బంది పడుతుంది అనే సమస్య ఒకటి కాగా, 2వది ఇది కారణం. అలాగే ఓం అనే ఆ అక్షరానికి వేలాది లక్షలాది కోట్లాది అర్థాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. పౌరాణిక కథనం స్వీకరిస్తే శివపురాణంలో ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో పెద్ద ఉదరం కల ఆ గణపతిని చూచి కాస్త పరిహాసభాజకంగా నవ్వగా బ్రహ్మదేవుడిని వినాయకుడు నిలబెట్టి ఓం అక్షరానికి అర్థం చెప్పండి అంటూ ప్రశ్నించినట్లుగా పురాణ కథనం. కౌమారక సంబంధంగా చూచినప్పుడు ఈ వృత్తాంతం కుమారస్వామి అడిగినట్లుగా ఇదే కథ అనేక సందర్భాలలో కూడా మనం గమనించవచ్చు. స్థూల అర్థం మట్టుకు ఒక్కటే. ఓం అనే అక్షరాన్ని ఏ భాషలో కూడా అక్షరబద్ధం చెయ్యలేదు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఓం అనే దేవనాగరి అక్షరం కూడా తెలుగులో మనం రాసుకున్నట్లుగానే ఏ భాషకు కూడా ఈ అక్షరం చెందినది కాదు. ఏ భాషలో కూడా ఏవైతే మనం ఓనామాలుగా లేక ప్రధానంగా ఉండేటటువంటి అక్షర సముదాయంగా చెబుతున్నామో ఆ అక్షరాలలో ఎక్కడా కూడా ఓం అనే అక్షరం లేదు. అది అక్షరాల సంపుటీకరణ శక్తి, సృష్టి స్థితి లయాలకు మూల కారణం అని చెప్పాలి. ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తులకు మూల కారణం అని కూడా చెప్పాలి. కనుకనే కేవలం ఓం అనే శబ్దం ఇంటిలో ప్రతిధ్వనించరాదు. ఇల్లాలు, పిల్లలు, కుటుంబం గల గృహస్థు ఇంటిలో నిరంతరం ఓం అనే శబ్దాన్ని, ఆధ్యాత్మికత పెంచుకుంటాం, ఓం అనే శబ్దాన్ని వినకూడదు. ఓంతో పాటుగా ఏదైనా ఒక మంత్రంతో మనం ఆ శబ్దాన్ని వినాలి. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం గం గణపతయే నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం
శ్రీం లక్ష్మీ నరసింహనే ఇలా దైవనామాన్ని జతపరిచి ఓం వినాలి. అంతేకాని కేవలం ప్రణవాన్ని గృహస్థు జపం చెయ్యరాదు, వినరాదు. అలాగే పీఠాధిపతులు నిరంతరం జపం చేసేది కూడా ఒక్క ప్రణవం మాత్రమే. వారికి మంత్రం జపం చేసే అధికారం లేదు. ఏ పీఠాధిపతి అయినా కేవలం శుద్ధ ప్రణవాన్ని మాత్రమే జపం చేస్తూ ఉంటారు, ఓం అంటూ ఉంటారు. లీలమయ్యేటటువంటి శక్తి ఇది. ఇంత అర్థం ఈ అక్షరం వెనుక ఉంది.